తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ కామారెడ్డి పట్టణంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత తమ కార్యకర్తలతో కలిసి రైల్ రోకో నిర్వహించారు. కామారెడ్డిలో జాగృతి అధ్యక్షురాలు కవిత ట్రాక్ పై కూర్చొని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు అప్రమత్తమైన కామారెడ్డి పోలీసులు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో కలిసి జాగృతి నేతలను అక్కడి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తూ ఉండడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లను ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17% రిజర్వేషన్లతోనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం దారుణమని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్ బీజేపీలు కుట్రలు చేస్తున్నాయని కవిత ఆరోపించారు. ఢిల్లీ వరకు ఒక మెసేజ్ పంపిస్తా ఉన్నాం. ఖచ్చితంగా బీజేపీ దిగి రావాలి, బీజేపీ ఎంపీలు రాజీనామా చేయాలి, బీసీ బిడ్డలకు రిజర్వేషన్ ఇవ్వాలి. అడ్డం పడకండి. గవర్నర్ దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది, రాష్ట్రపతి దగ్గర ఒక బిల్ పెండింగ్ ఉంది. అడ్డం పడకండి, బీసీ బిడ్డలకు అన్యాయం చేయకండి. జై తెలంగాణ, జై బీసీ.